ఈ రోజు మేము పెడిక్యూర్ టబ్ గురించి తెలుసుకుంటాము. దాని ఫంక్షనింగ్ ఎలా చేయాలో మరియు దాని నిర్వహణ ఎలా చేయాలో. ఇది మా పెడిక్యూర్ టబ్. మా ప్రధాన స్విచ్ తర్వాత మా బబుల్తో పాటు మా రెడ్ లైట్ కూడా ఉంది. ఇది మేము ఇద్దరం ఆన్ చేస్తాము. బబుల్ కూడా ఇందులో ఆన్ అవుతుంది మరియు హీటింగ్ కూడా ఆన్ అవుతుంది. తర్వాత మా కేవలం బబుల్, ఇందులో మేము హిట్ చేయము, కేవలం బబుల్ మనం చేస్తాము. మరియు ఆ తరువాత మూడవది మన ఓన్లీ హీట్ ఫుడ్ క్లీనింగ్ కోసం అవసరమైతే మనం ఏ ట్యూబ్ ఉపయోగిస్తామో మొదట మన నేలు కట్ చేసిన తర్వాత మేము మా ఎంబ్రిబోర్ జలపు బార్ ద్వారా ఫైల్ చేస్తాము. తర్వాత మనకు ఆరెంజ్ బూట్ స్టిక్ ఉంది. ఇందులో మనకు లైట్ ప్యూసర్ ఉంది. దీన్ని మనం ఉపయోగించవచ్చు. మరియు దీనితో ఒక టిప్ కూడా ఉంది. దీని ద్వారా మనం మన మెయిల్లో ఉన్నాను క్లీనింగ్ చేయవచ్చు. తరువాత మనకు క్యూటికల్ కట్టర్ ఉంది. క్యూటికల్ చేయడం మనకు చాలా ముఖ్యమైనది. దీని ద్వారా మన నెయిల్ శ్వాసించగలదు. నీళ్లలో పాదాలను ముడి చేయించుకోవడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటంటే మనకు ఉన్న దూషణలు లేదా పొడి లేదా చనిపోయిన చర్మం అన్నీ దీనివల్ల మనం తొలగించవచ్చు. క్లయింట్ కాలు తొలగించిన తర్వాత మా ఫారం పోర్టల్లో పొందిన లాభాన్ని తెలుసుకోవడానికి టిష్యూ ద్వారా శుభ్రం చేస్తాము. మా డేటా స్క్రీన్ సాఫ్ట్ అయి ఇప్పుడు స్క్రాపర్ ద్వారా నిర్వహించగలుగుతున్నాము. ఫుడ్ స్క్రాపర్ను మీ చేతిలో ఇలాగే సరిగ్గా తీసుకోవాలి మరియు కేవలం మూవ్ అవుట్ చేయాలి. మా నెయిల్ బ్రష్లో షాంపూను వేశాను. నెయిల్ క్లీన్సింగ్ ఎలా చేయాలి? క్లీన్సింగ్ తర్వాత మేము మసాజ్ సెట్ చేస్తాము. తద్వారా మా క్లయింట్ రిలాక్స్ అవుతాడు. మసాజ్ యొక్క లాభాలు ఏమిటి అంటే మసాజ్ వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ సక్రమంగా పెరుగుతుంది. రక్త ప్రవాహం పెరిగితే మన మాంసపేశీలు కూడా కుదురుకుంటాయి మరియు మెరుగుపడతాయి. ఫలితంగా మాంసపేశీలలోని నొప్పి తగ్గుతుంది మరియు మన ఒత్తిడి స్థాయి కూడా కాస్త తగ్గుతుంది. మనం చూసే చర్మం కూడా మెరుస్తుంది.